ఇండియన్ యాక్ట్ ప్రకారం నిద్రపోతున్న మహిళను కిస్ చేయొచ్చా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, క్లౌడ్ యొక్క వెయిట్ ఎంతో తెలుసా? అసలు క్లౌడ్ కి వెయిట్ ఉంటుందా? ఎస్, క్లౌడ్ కి వెయిట్ ఉంటుంది. 1 మిలియన్ టన్స్ లేదా 5 lakh kgs. మనం క్లౌడ్స్ ని చూస్తే అవి ఎయిర్ లో ఫ్లోట్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? క్లౌడ్స్ అనేవి వాటర్ డ్రాప్లెట్స్ లేదా ఐస్ క్రిస్టల్ ద్వారా ఏర్పడతాయి. ఈ పార్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఎయిర్ లో ఫ్లోట్ అవుతాయి. ఒకసారి క్లౌడ్ వాల్యూమ్ చూసుకుంటే 1 కిలోమీటర్ క్యూబ్ ఉంటుంది. అలాగే డెన్సిటీ చూసుకుంటే 1.00 kg/m³ ఉంటుంది. ఈ డెన్సిటీ 0.4% తక్కువ ఉంటుంది క్లౌడ్ ని సరౌండ్ చేసే ఎయిర్ తో కంపేర్ చేస్తే. ఈ రీజన్ వల్ల క్లౌడ్ ఎయిర్ లో ఫ్లోట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎర్త్ రొటేషన్ అంటే రోజులు చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఇలా జరగడానికి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది, లైక్ ఎర్త్ కోర్, మ్యాంటిల్ అండ్ అట్మాస్ఫియర్ లోపాల వల్ల. అసలు ఇలా జరగడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. అట్మాస్ఫియరిక్ చేంజెస్ జరగడం వల్ల, లైక్ విండ్ ప్యాటర్న్స్ లో మార్పులు, అలాగే వెదర్ లో మార్పులు రావడం వల్ల ఎర్త్ సర్ఫేస్ ని డ్యామేజ్ చేస్తుంది. ఈ కారణాల చేత కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ద్వారా ఎర్త్ రొటేషన్ స్పీడ్ మీద ప్రభావం పడుతుంది. దీనివల్ల ఎర్త్ రొటేషన్ లో మార్పులు జరుగుతాయి. నెంబర్ 2, ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ కూడా ఎర్త్ సర్ఫేస్ మీద ప్రభావం చూపిస్తుంది. ఓషన్ కరెంట్స్ లో మార్పుల వల్ల ఎర్త్ రొటేషన్ స్పీడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నెంబర్ 3, గ్లేషియర్ రీబౌండ్. గ్లేషియల్ రీబౌండ్ అంటే ఐస్ అనేది షీట్స్ గా ఉండడం. అదే పోస్ట్ గ్లేషియల్ రీబౌండ్ అంటే ఐస్ షీట్స్ ని తీసేయడం. ఈ పోస్ట్ గ్లేషియల్ రీబౌండ్ అప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐస్ తీసేయబడుతుంది. ఇది ఎర్త్ రొటేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. నెంబర్ 4, సెస్మిక్ యాక్టివిటీ. పెద్ద ఎర్త్ క్వేక్స్ ఎర్త్ మాస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఎర్త్ రొటేషన్ స్పీడ్ మీద ప్రభావం చూపిస్తుంది. నెంబర్ 5, టైడల్ ఫ్రిక్షన్. టైడల్ ఫోర్సెస్ మూన్ నుంచి అలాగే సన్ నుంచి వచ్చి ఎర్త్ రొటేషన్ మీద బ్రేకింగ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. ఇది చాలా గ్రాడ్యువల్ గా జరుగుతుంది, కానీ ఎర్త్ రొటేషన్ స్పీడ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, చిన్నప్పుడు నెక్ టైస్ లేకుండా స్కూల్ కి వెళ్లే వాళ్ళం కాదు. స్టిల్ పెద్దయినప్పుడు కూడా నెక్ టైస్ యూజ్ చేస్తాం. ఈ నెక్ టైస్ వల్ల బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, కంప్రెషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. టైస్ నెక్ కి గట్టిగా కట్టడం వల్ల నెక్ లో ఉన్న జుగులార్ వెయిన్స్ అలాగే కరోటిడ్ ఆర్టరీస్ గట్టిగా కంప్రెస్ అవుతాయి. ఈ కంప్రెషన్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్ అలాగే హెడ్ కి సరిగ్గా వెళ్ళదు. దీనివల్ల సర్క్యులేషన్ అలాగే ఆక్సిజన్ డెలివరీ సరిగ్గా ఉండదు. నెంబర్ 2, ఇంపాక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్. టైట్ గా కట్టిన నెక్ టైస్ జుగులార్ వెయిన్స్ ని అలాగే కరోటిడ్ ఆర్టరీస్ ని రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ లో చేంజెస్ జరుగుతాయి. ఇలా జరగడం వల్ల మొత్తం బ్లడ్ ఫ్లో ప్యాటర్న్స్ మారుతాయి. దీనివల్ల కార్డియోవాస్కులర్ ఫంక్షన్ మొత్తం మారిపోతుంది. నెంబర్ 3, మస్కులర్ టెన్షన్. ఈ నెక్ టైస్ ధరించడం వల్ల నెక్ మజిల్స్ ని డ్యామేజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా ప్రొలాంగ్ అయితే నెక్ మజిల్స్ డ్యామేజ్ అవి సివియర్ హెడేక్ కి దారి తీస్తుంది. ఈ నెక్ టైస్ వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. బ్లడ్ ఫ్లో అనేది సాఫీగా జరగాలి, లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్ టైస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అయినా పెట్టుకుంటానంటే మీ ఇష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 4, భయ్యా ఈ ఫ్యాక్ట్ ఒక ఎమోషన్. మనం ఇలాంటి ఎమోషన్స్ సినిమాల్లో చూస్తాం, కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక ఎమోషన్ జరిగింది. అసలు ఏమైంది? ఒక IPS ఆఫీసర్ పేరు షిల్ ఆదిత్య చేతియా. ఇతను 2011 మే 12న అగమోని బార్బరాని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి జీవితం సాఫీగా సాగుతుంది. సడన్ గా వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చింది. అయితే వాళ్ళ భర్త అస్సాంలో ఉన్న నీమ్ కేర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే 2 నెలలు ఆమె చికిత్స తీసుకుంది, కానీ ఆమె ఆ క్యాన్సర్ నుండి బయటపడలేదు. అయితే డాక్టర్స్ షిల్ ఆదిత్యాన్ని పిలిచి విషయం చెప్పేశారు, మీ భార్య ఎలా చనిపోతుంది అని. ఆ రోజు సాయంత్రం 4:25 ఆమె మరణించింది. అది చూసి తట్టుకోలేని భర్త అక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ ని బయటికి వెళ్ళమన్నాడు, ఎందుకంటే ఆమె బాడీకి ప్రేయర్ చేయాలి అని. అయితే కొన్ని నిమిషాల తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ కి గన్ షాట్ సౌండ్ వినబడింది. ఏమైంది అని చూస్తే ఆ పోలీస్ ఆఫీసర్ జేబులో గన్ తీసుకొని అతను కాల్చుకొని చనిపోయి తన భార్య శరీరం దగ్గర పడి ఉన్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి భార్యాభర్తలు ఉండాలి. సమాజంలో ఇలాంటి వాళ్ళు లేరు, రేర్ గా ఉంటారు. తన భార్య అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కి ఎంత ఇష్టమో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అతని ప్రేమ ఆమె పట్ల ఎలా ఉందో మనకి తెలుస్తుంది. మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఒక IPS పోలీస్ ఆఫీసరే తన భార్య చనిపోయిందని చనిపోయాడంటే ఇంకా మనం ఏం చెప్పాలి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5,
1940లో మైక్ అనే ఈ కోడి మెడకాయ లేకుండా బ్రతికిందంట. అది 18 నెలల పాటు బ్రతికిందంట. అసలు మెడకాయ లేకుండా ఇన్ని నెలలు ఎలా బ్రతికిందంటే దాని యొక్క బ్రెయిన్ స్టెమ్ వల్ల. అంటే ఈ బ్రెయిన్ స్టెమ్ హార్ట్ ని, బ్రీతింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీని వల్ల ఆ కోడి మెడ లేకపోయినా గానీ బ్రతికింది. కానీ 1.5 సంవత్సరాలు బ్రతికిందంటే విషయం కదా. నార్మల్ కోడికి ఎలా అయితే అన్ని ఫంక్షన్స్ జరుగుతాయో అలాగే ఈ మెడ లేని కోడికి కూడా జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇండియన్ యాక్ట్ ప్రకారం నిద్రపోతున్న మహిళను కిస్ చేయొచ్చా? నో, చేయకూడదు. అది ఇల్లీగల్. మీ సొంత పార్ట్నర్ అయితే నో ప్రాబ్లం. వేరే వాళ్ళను కిస్ చేయకూడదు. చేస్తే క్రిమినల్ లాస్ లో సెక్సువల్ అసాల్ట్ అలాగే కన్సెంట్ కేసు పడుతుంది. ఈ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, కన్సెంట్. కన్సెంట్ అనేది ఒక ఫండమెంటల్ ఇంటిమేట్ యాక్ట్. ఇండియన్ లా ప్రకారం ఎదుటివారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి డ్యామేజ్ ఉంటుంది. నెంబర్ 2, సెక్సువల్ అసాల్ట్స్ లా. ఈ లా ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ కింద వస్తుంది. ఈ లా ప్రకారం ఎవరైనా అన్వాంటెడ్ ఫిజికల్ టచ్ చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటుంది. సో ఇలా చేయకండి, చేసేవారిని ఆపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.